చూసారా ఎంత వర్షం పడుతుందో. ఇంత వర్షం పడితే రోజు గోదావరి దాకా ఏమొస్తుంది చెప్పండి. ఒక్క రోజు మొత్తం కూడా అసలు ఎక్కడ కురవనంత వర్షం మా మండలంలో అయితే కురిసింది. ఆ వర్షానికి ప్రాజెక్టులు తెగిపోయినాయి, కాలువలు అన్నీ కొట్టుకుపోయి పెద్ద బీభత్సమే జరిగిపోయిందండి. ఇక్కడైతే నేను మీకు గోదావరి చూపిస్తాను చూడండి ఒకసారి. మాకు ఈ వర్షానికి తగ్గిపోయిన ఒక 2 డేస్ తర్వాత అయితే గోదావరి అయితే వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, ఈ మొత్తం కూడా నిండిపోయిన వాటర్తో కొన్ని ఇల్లు కూడా మునిగిపోయినాయండి. గోదావరి వల్ల అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడుతున్నాం మేమైతే ఇక్కడ ఉండి. ఇంక స్కూల్స్ కూడా ఉండవండి, స్కూల్ నుంచి పిల్లలు రావడానికి కూడా ఉండదు. ఇదైతే మ్యాక్సిమం స్కూల్ రోడ్ అనమాట. ఇక్కడ స్కూల్ ఉంటుంది, మీకు అది నేను చూపించలేదు కానీ. ఇంక నెక్స్ట్ అయితే ఇది ఒక రూటు. నేను లాస్ట్ టైం నా వీడియోస్ చూసుంటాం అయితే మీకు అర్థమైద్ది. అప్పుడు కూడా చూపించాను గోదావరి. మా ఊరికి రావడానికి 3 రోడ్ల నుంచి వస్తారు పిల్లలు స్కూల్కి. ఇది ఒక రోడ్ అనమాట. ఇక్కడ కూడా వాటర్ వచ్చేసి బ్లాక్ అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, పశువులు ఇంకా బండ్లు అన్నిటికీ ఇబ్బంది అండి. స్కూల్కి కానీ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా అన్నిటికీ ఇబ్బంది. వాళ్ళైతే బోట్ల మీద వచ్చి అయితే సరుకులు అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు. పల్లెటూరులో ఉంటే బాగుంటుంది, మంచి గాలి వాతావరణం అంటారు కానీ మాకైతే అంత బాగానే ఉంటుందండి. ఈ 2 మంత్స్ మాత్రం ఆగస్టు జూలై ఈ 2 నెలలు మాత్రం ఎప్పుడు గోదావరి వస్తుందా అని చెప్పేసి భయంగా అయితే ఉంటుంది. ఇంకా నేను కూడా ఆల్మోస్ట్ షాప్లో సామాన్లు అన్నీ కూడా సర్దేశాను, మీకు చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే చేస్తున్నా కొద్దిగా అంతా. గోదావరి దగ్గరికి వెళ్ళాక కూడా చూపిస్తాను. బోట్ అంటే చిన్న బోట్ ఉంటాయి, వాళ్ళు చూపిస్తాను చూడండి. ఇవేంటంటే రెవెన్యూ శాఖ అనమాట. కొంతమందికి దారులు లేక రాని ప్రజలు ఉంటారు కదండి బయటికి రావడానికి, వాళ్ళకైతే వెజిటేబుల్స్, బియ్యము, ఆయిల్, ఇంకా పప్పు, కందిపప్పు ఇట్లా అన్నీ కూడా ఇస్తారండి. బరకాలు పంచిపెట్టారు. అట్లాగే హాస్పిటల్ నుంచి డాక్టర్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇట్లా చిన్న చిన్న బోట్లు ఉన్నాయి కదండి, ఆ బోట్లు ఎక్కి అయితే వెళ్తారనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఎటు చూసినా కానీ కనుచూపు మేర వాటరే ఉంటుందండి గోదావరి. ఇక్కడికి దగ్గర గోదావరి ఉండేది ఒక 5-6 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. అయినా కానీ ఇంత దూరం అయితే వచ్చేస్తుంది నీళ్ళు, వాటర్ అయితే. చూస్తున్నారు కదా, అసలు మనుషులకి అనుకుంటే పాపం నోరు లేని జీవాలకైతే బాగా ఇబ్బంది అండి. కొన్ని అయితే దారుండి వస్తాయి, కొన్ని అయితే కొట్టుకుపోతాయి అంట వాటర్లో, గోదావరిలో. ఇంకా అవన్నీ తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. రెవెన్యూ శాఖ మాత్రం మంచిగా కరెంటు ఉండదండి. కరెంట్ ఎందుకంటే వాటర్ నీళ్ళల్లో మొత్తం స్తంభాలన్నీ మునిగిపోతాయి. దగ్గర ఇటు ఇప్పుడు మీకు చూపించిన ఏరియా నుంచి అటు లోపలికి ఒక 10 గ్రామాల వరకు అయితే ఉంటుందండి. ఈ 10 గ్రామాలకు కూడా ఒక 6 డేస్ వరకు అయితే 6 డేస్ వరకు కదండి, వాళ్ళకైతే ఒక 10 డేస్ వరకు కరెంట్ లేదు. మాది కొంచెం మండలం కాబట్టి మా ఊర్లోనే 6 డేస్ వరకు అయితే కరెంట్ అయితే లేదండి. అంత ఇబ్బంది అయితే పడ్డాము గోదావరికి. ఇంక గోదావరి రాకుండా తగ్గిపోవాలని అయితే అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఇంక చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బోట్లో అయితే ఇట్లా ఎక్కేసి వెళ్తున్నారు. కొంతమంది సామాన్ల కోసం వస్తారండి, కూరగాయల కోసం, వాటి కోసం. గవర్నమెంట్ ఇచ్చినా కానీ ఇంకా కొన్ని వాటి కోసం అయితే షాప్లో ఉంటారు కదా, చిన్న చిన్న కొట్లలో, వాళ్ళు వచ్చి అయితే ఇంకా రెవెన్యూ శాఖ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లో కూడా మంచిగా అలర్ట్గా ఉంటారండి, హెల్ప్ అయితే చేస్తారు. ఆస్తి నష్టం అయితే కొంచెం జరిగిద్ది కానీ ప్రాణ నష్టాలు అయితే ఏం జరగవండి ఎంత గోదావరి వచ్చినా కానీ. మీకు గోదావరి చూపించాలని చెప్పేసి అయితే నేనైతే వీడియో తీయడానికి అయితే వచ్చాను, చూద్దారని చెప్పేసి నేను కూడా. కాకపోతే ఈ వీడియో తీసే టైంకి మా ఇంటి వెనకాలే ఉన్నాయి. నేను కూడా షాప్లో సామాన్లన్నీ కూడా సర్దేశాను. అయినా ఇంత గోదావరి మీరు చూపిస్తే మీకు కూడా చూస్తారని చెప్పేసి అయితే వీడియో తీర్థానికి దగ్గరికి వెళ్ళానమాట గోదావరికి, మా అబ్బాయిని తీసుకొని. చూస్తున్నారు కదా మొత్తం వాటర్. మీరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే నా వీడియో లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెవరైనా ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే గోదావరి వీడియోలకి వాళ్ళకైతే షేర్ చేసేయండి. ఇంకా ఈ గోదావరికి ఇంకా రైతులు కూడా ఎటువంటి పంటలు కూడా వేయరండి ఒక 2-3 మంత్స్ వరకు కూడా. మ్యాక్సిమం అక్టోబర్, నవంబర్ అయిపోద్ది మాకైతే ఇంకా పంటలు వేసేసరికి. ఎందుకంటే మాటికి గోదావరి వస్తూ ఉంటే ఇంకా ఇబ్బంది కాబట్టి పంటలు కూడా ఏమీ వేయరు. చూస్తున్నారు కదా, ఎటు చూసినా వాటర్ అండి. ఆ చివరన కనపడుతుంది గుట్ట, అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా మొత్తం వాటరే ఉంటుంది. ఇదిగోండి ఒక బోట్ అయితే వెళ్ళిపోతుంది, భలే అనిపిస్తుంది అది ఎక్కడానికి. కానీ అక్కడ ఎంత లోతు ఉంటుందో తెలుసండి, దగ్గర 10 అడుగుల లోతు అయితే ఉంటుందంట. ఎందుకంటే నేను అక్కడ మా తమ్ముడిని అడిగితే, అక్కడ కరెంట్ స్తంభం చూడు, అది 20 అడుగుల లోతు, 20 అడుగుల స్తంభం సగం మునిగిపోయిందంటే 10 అడుగులు ఉంటుంది అక్క అనేసి అన్నాడు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే గవర్నమెంట్ తరపున అయితే 4 బోట్లు అయితే ఎప్పుడు రెడీగా ఉండేయండి. నేనైతే ఎలాగ వెళ్ళాను చెప్పేసి బోట్ అయితే ఎక్కాను. చూస్తున్నారు కదా, ఎప్పుడన్నా ఒకసారి ఏదో 1 ఇయర్కి అలా ఎక్కుతాము. భయం అనిపించింది కానీ ఏం అవదమ్మా, పక్కన మేము ఉన్నాం కదా, దానికి ఆ బోటుకి ఆడేసి కట్టామని పక్కన వాళ్ళు చెప్పారు.
ఇది చూస్తున్నారు కదండి, నడి గోదావరిలో అంటే ఈ మొత్తం పంట పొలాలే. అక్కడ గోదావరి నుంచి వాటర్ ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఇది చూపించడానికి అయితే మా తమ్ముడు అయితే నాకు వీడియో అయితే తీసి పంపించాడండి. అంటే ఇక్కడ నుంచి మా వాళ్ళు ఉండేది ఇంకొంచెం దూరం అనమాట, ఒక 8 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఆ 8 కిలోమీటర్స్ కూడా ఈ వాటర్లోనే, గోదావరి వాటర్లోనే జర్నీ అయితే ఉంటుంది వాళ్ళకి. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉంది, చూడడానికి బాగుంటుంది. కానీ అక్కడ వెళ్ళేటప్పుడు కూడా చాలా భయం వేస్తుందండి. ఆ బోట్ ఎక్కి అంత వాటర్లో వెళ్ళడానికి కూడా ధైర్యం అయితే ఉండాలి. నాకైతే చాలా భయం, చెప్పలేం కదండి ఎట్లా ఉంది ఎటు వస్తుందో. చూస్తున్నారు ఎంత చెట్లు మునిగిపోయినాయో. ఇది మొత్తం కూడా వాటరే, కన్ను చూపు మేరలో ఇంకెక్కడ చూసినా మనకు వాటరే కనిపించింది అనమాట. ఇలాగ ఈ గోదావరి దగ్గర దగ్గర ఒక 6-7 డేస్ అయితే అట్లాగే ఉందండి. వాళ్ళకైతే కరెంట్ లేక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. చూస్తున్నారు కదండి, ఇవన్నీ చిన్నవి అనమాట, చిన్న బోట్లు. ఇంక పెద్ద పెద్దవి కూడా ఇలా లాంచీలు కూడా ఉంటాయి. అవి అయితే ఇంకా ఎక్కువ మంది ఎక్కుతారు దాంట్లో. ఇందులో ఏంటంటే ఒక 10 మంది అట్లా ఎక్కుతారు, అంతకన్నా ఎక్కువైతే ఎక్కరండి. ఇదైతే ఇంకా ఆపినప్పుడు అయితే నేనైతే ఎక్కాను. చాలామంది ఇంకా చాలా దూరం కూడా వెళ్తారు బోట్లలోనే. ఏం చేస్తారు, ఇంకా తప్పదు కదండి. ఇవన్నీ కూడా చేపలు పట్టే బోట్లు అండి. వీటిలో మ్యాక్సిమం అందరూ చేపలు పడతారు. చూస్తున్నారు కదా, వాటర్ ప్యాకెట్స్ కూడా అక్కడ వాటర్ తాగడానికి ఉండదండి. ఎట్లా ఉంటాయి, అన్ని బురద నీళ్ళే ఉంటాయి అనమాట. పంపులు ఉండవు. మా సైడ్ ఎక్కువ బోరింగ్లే ఉంటాయండి. ఆ బోరింగ్లు కూడా బురద నీళ్ళు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వాటర్ అయితే ప్యాకెట్లు అయితే ఇలా పంపిణీ చేస్తారనమాట. వాటర్ ప్యాకెట్లకే ఒక బోట్ పెట్టేస్తుంది. ఇంకా ఫుడ్ అని, ఇంకా వెజిటేబుల్స్ అని, బరకాలు కూడా ఇస్తారండి. బరకాలని అన్నీ కూడా సప్లై చేస్తారు గవర్నమెంట్ అయితే.